హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే న్యూ క్యాప్టెన్, లాస్ట్ క్యాప్టెన్ ఈ వీడియోలో ఎవరో తెలుసుకుందాం. ఆల్రెడీ స్టోరీలో అప్డేట్ చేసేసా. ఇంకొచ్చేసి నేను ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి అయితే వెళ్ళా, అందుకే కొంచెం లేట్ అయింది వీడియో అయితే. కొంతమంది దాని రివ్యూ కూడా అడిగారు, ఒక నిమిషం దాని గురించి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మూవీ స్టోరీ ఏంటంటే, ఎవరన్నా హీరోని అభిమానిస్తే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. అదే మూవీ స్టోరీ. ఇక్కడ హీరో అయినటువంటి ఉపేంద్రకి ఒక సమస్య వస్తుంది. ఫ్యాన్ అయినటువంటి రామ్ దాన్ని తీరుస్తాడు. అది ఎలా అనేది మీరు మూవీలో చూస్తారు. దాంతోపాటు లవ్ స్టోరీ, అలాగే వాళ్ళ ఊరికి ఒక సమస్య ఉంటుంది, దాన్ని కూడా స్టోరీలో ఇంక్లూడ్ చేసి స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. చాలా ఎంగేజింగ్గా అయితే రాసుకున్నారు స్టోరీ అయితే. ఒక్కో స్టెప్లో ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటుంది. అలా మూవీ స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హీరోగా ఉపేంద్ర గారు అయితే కరెక్ట్గా సరిపోయారు. రామ్గా ఫ్యాన్ అయితే కరెక్ట్గా సరిపోయారు. ఇద్దరు హీరో ఫ్యాన్ అంటే నమ్ముతారు ఎవరైనా, అలా సెట్ అయ్యారు వాళ్ళ రోల్స్లో. ఇంకా సాంగ్స్ అయితే ఏవి డిస్టర్బ్ చేయవు, ఫ్లోలో వస్తుంటాయి, బాగున్నాయి సాంగ్స్ కూడా. ఇంకా తర్వాత ఇద్దరు పర్ఫార్మెన్స్, ఉపేంద్ర గారి అలాగే రామ్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో ఎమోషన్ సీన్స్ కొన్ని ఉంటాయి సెకండ్ హాఫ్లో, అవి చాలా పండాయి. ఇంకా ఇద్దరు కలుసుకున్నప్పుడు ఒక బీజిఎం వస్తుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మూవీ చూసేటప్పుడు మనం ఎవరికన్నా ఫ్యాన్ అయితే వాళ్ళకి కనెక్ట్ అవుతాం. మనం కూడా ఇలా అభిమానిస్తాం కదా అని మనం అనుకుంటాం మనలో మనమే. బాగుంటుంది. ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా మీరు మూవీకి వెళ్తే మీకు నచ్చుతుంది. బోర్ అసలు కొట్టదు, మూవీ బాగుంటుంది. ఇంకా హై అంటే హై కాదు కానీ నచ్చుతుంది మీకు మూవీ. ఇంకా క్యాప్టెన్ వచ్చేసి ఈ వారం డీమన్ పవన్ అయితే అయ్యాడు, కానీ ఇది సపోర్టింగ్ టాస్క్ అయితే పెట్టారు. సపోర్టింగ్ టాస్క్ ఇప్పుడు లాస్ట్లో కూడా సపోర్టింగ్ టాస్క్ పెడితే ఇంకేం చెప్పలేం. అది ఏదన్నా టాస్క్ పెట్టి ఆ 6 కంటెండర్స్లో ఎవరన్నా వాళ్ళ సత్తా మీద క్యాప్టెన్ అయింటే బాగుండేది. సపోర్టింగ్ టాస్క్ పెట్టేసి ఇప్పుడు ఇలా అయితే మిగిలిన వాళ్ళకి కొంచెం ఫీల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు క్యాప్టెన్ అవ్వాలి అనుకుంటారు. కానీ ఇక్కడ ఇద్దరికి, ఇమాన్యువల్ అలాగే కళ్యాణ్కి, వీళ్ళైతే క్యాప్టెన్ అవ్వకుండా ఉండేదే మంచిది, ఎందుకంటే ఓట్ బ్యాంక్పై ఇంపాక్ట్ పడుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరైనా నలుగురిలో క్యాప్టెన్ అయినా వాళ్ళకేం పర్వాలేదు. టాప్ 5కి వెళ్ళేకి వాళ్ళకి ఇంకా క్యాప్టెన్ అయితే తోడ్పడుతుంది అని అర్థం. ఇప్పుడైతే డీమన్ పవన్ అయితే అయ్యాడు, తనకి టాప్ 5లోకి వెళ్ళడానికి ఇంకా ఈజీ అవుతుంది. ఇంకా టికెట్ టు ఫినాలే రేస్ ఉంది, దాన్ని గెలిచేసాడంటే ఈజీగా టాప్ 5లోకి వెళ్తాడు. వీళ్ళ ముగ్గురు తప్ప ఇంకిద్దరు ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇమాన్యువల్, తనుజ, కళ్యాణ్, వీళ్ళ ముగ్గురు టాప్ 5లో ఉన్నారు. ఇంకిద్దరు టికెట్ టు ఫినాలే ఎవరు గెలుస్తారో వాళ్ళు ఒకరు వెళ్తారు. నాకు తెలిసి డీమన్ పవన్ గెలిస్తే బాగుంటుంది. ఎలా అయినా గేమ్స్ బాగా ఆడాడు, తను గెలిచి కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇంకొకరు ఎవరు వెళ్ళాలో మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.